నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 8 రోజుల ముందుగానే వచ్చాయన్న ఐఎండీ. కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ మల్పు వద్ద ప్రమాదం. కారుపైకి దూసుకువెళ్లిన లారీ, 4 దుర్మరణం. విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు బెదిరింపులు. అప్రమత్తమైన అధికారులు, జాగిలాలతో తనిఖీలు. ఉగ్రవాదాన్ని పాక్ ఆపే వరకు సింధు జలాలు నిలిపివేస్తాం. ఐక్యరాజ్య సమితిలో భారత్ స్పష్టీకరణ. జర్మనీలోని రైల్వే స్టేషన్లో ప్రయాణికులపై కత్తితో మహిళ దాడి. 18 మందికి గాయాలు. పోలీసుల అదుపులో నిందితురాలు. కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. రాయచోటి నుంచి కడప నగరానికి కారులో వెళుతుండగా సీకే దిన్నె మండలం గువ్వల చెరువు వద్ద ప్రమాదం జరిగింది. ఘాట్ మలుపు వద్ద కారుపైకి లారీ దూసుకువెళ్లింది. వెనుక వైపు నుంచి వచ్చిన లారీ అతివేగంగా కారును ఢీకొంది. ఆ వేగానికి లారీ కారుపై పడటంతో ముందు భాగం మినహా మిగతా అంతా లారీ కింద నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్లో 4 మృతిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు తీరని విషాదాన్ని నింపుతున్నాయన్నారు. ప్రయాణికులు రోడ్డు భద్రతా విషయాలు విధిగా పాటించాలని సూచించారు. ప్రయాణాల్లో భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఫోన్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించడంతో గవర్నర్పేట పోలీసులు బాంబు స్క్వాడ్ బృందంతో బీసెంట్ రోడ్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. నిత్యము రద్దీగా ఉండే విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు ఉందని చెప్పేసి పోలీస్ కంట్రోల్ రూమ్కి సమాచారం వచ్చింది. వెంటనే ఇక్కడ బాంబు స్క్వాడ్లు అదేవిధంగా డాగ్ స్క్వాడ్లు వచ్చి తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడేందుకు మనతో బాంబు స్క్వాడ్కి సంబంధించి ఏసీపీ ప్రేమ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీకు ఏ సమయంలో సమాచారం వచ్చింది, మీరు వెంటనే చేరుకున్నారు, ఏ సమయంలో చేరుకుని తనిఖీలు చేస్తున్నారు? మాకు ఎర్లీ మార్నింగ్ కాల్ వచ్చిందండి కంట్రోల్ రూమ్కి. మా సిపి గారు, మా డీసీపీ మేడం గారు, సరిత మేడం గారు మాకు ఇన్ఫామ్ చేశారు. మాకు వెంటనే ఇన్ఫామ్ చేశారు. మేము వెంటనే వచ్చేసాం. ఎందుకంటే మాకు నైట్ టీమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వెంటనే మాకు చెప్పిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము వచ్చేసాము. వచ్చి తనిఖీలు ప్రారంభించాం. మరి తరోగానే చెక్ చేసాము. ఒక 5 టీములు పనిచేస్తున్నాయి, ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. ఎక్కడ కూడా మాకు ఏమి విషయం కూడా ట్రేస్ అవుట్ కాలేదు ఇప్పుడు దాకా కూడా. కానీ అందుకని పీస్ఫుల్ అని ఉంది. ఎక్కడ కూడా మాకు బాంబ్ అనేది ఎక్కడ కనిపించలేదు. ఆ డాగ్ స్క్వాడ్ కానీ మా ఎక్విప్మెంట్తో కానీ చెక్ చేసాము. తరోగానే చెక్ చేస్తున్నాము. వెహికల్ టు వెహికల్ చెక్ చేస్తున్నాము. పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తున్నాము. అయినా కానీ ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. ఏ సమయంలో మీరు ఇక్కడ చేరుకున్నారు సార్? ఇంక ఎంతసేపు అయింది? ఇంకా ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే షాపుల వాళ్ళకి ఏమైనా మీరు సలహాలు కానీ సూచనలు ఇచ్చి ఏమైనా నిబంధనలు పెట్టారా? నిబంధనలు ఏం పెట్టలేదండి. అంటే పబ్లిక్కి వాళ్ళకి ఏం తెలియదు కదండి. పబ్లిక్ ప్యానిక్ కాకూడదు. సెక్యూరిటీ ఇస్తూనే మేము తనిఖీలు చేస్తున్నాము. వాడికి ఏం ఇబ్బంది లేదు. ఇప్పటివరకు అయితే పీస్ఫుల్గా ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా. బాంబులు అయితే ట్రేస్ అవుట్ కాలేదు. ఈవెన్ తప్పుడు సమాచారం ఎవరైనా ఇచ్చారని చెప్పేసి మీరు భావిస్తున్నారా సార్? అది ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. మా పోలీస్ వారందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దాని మీద ఒక సీఏ గారు పనిచేస్తున్నారు, ఒక ఎస్ఐ గారు పనిచేస్తున్నారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కాల్ ఎవరు చేశారు అనేది కూడా మేము వాకప్ చేస్తున్నారు. ఆ కాల్ డీటెయిల్స్ చేస్తుంటున్నారు. అది ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. బీసెంట్ రోడ్లో పలానా దగ్గర ఏమైనా చెప్పారా సార్? ఎంతమంది చేరుకున్నారు సార్ మీరు? బాంబ్ స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ సంబంధించి మేమంతా కూడా 5 టీమ్స్ వచ్చినాయండి. ఒక 5 డాగ్స్ వచ్చాయి, 5 టీమ్స్ వచ్చాయి. దాదాపు ఒక 20 మంది వచ్చాము. మొత్తం కూడా ఈ పాయింట్ నుంచి ఆ చివరి పాయింట్ దాకా చెక్ చేస్తూనే ఉన్నాం. పలానా
తెలుగు ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కీలక సమావేశం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒక చాలా వివాదమైన అంశం మీద ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని చెప్పేసి నిర్ణయాన్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇందుకు గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఇటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలంతా కూడా సమావేశమయ్యారు. నిర్మాతలు దిల్ రాజుతో పాటు ఏఎం రత్నం, అదేవిధంగా మిగతా అగ్ర నిర్మాతలంతా కూడా నాగవంశి కావచ్చు, సురేష్ బాబు, బెల్లంకొండ సురేష్, ఇప్పుడు ఈ నెలలో విడుదలవుతున్నటువంటి సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలంతా కూడా హాజరయ్యారు. అయితే గత 2-3 నెలల నుంచి కూడా ఎగ్జిబిటర్లంతా కూడా థియేటర్లో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలి, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఉందో తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలి. ఇప్పుడున్నటువంటి నిర్మాతలు మల్టీప్లెక్స్లో పర్సంటేజ్ విధానంలో థియేటర్ యాజమాన్యానికి డబ్బులు చెల్లిస్తున్నారు. అదే విధానాన్ని కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజుల క్రితం ఇటు ఫిలిం ఛాంబర్ కావచ్చు, నిర్మాతలకు లేఖలు రాయడం జరిగింది. దాని మీద స్పందించినటువంటి ఫిలిం ఛాంబర్ చొరవ తీసుకొని ఇటు నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య ఉన్నటువంటి వివాదాన్ని సద్మణించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇది వివాదానికి దారితీసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే జూన్ 12న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతున్నటువంటి క్రమంలో థియేటర్ల బంద్ అందుకు పిలుపునివ్వడం, అదేవిధంగా ఫిలిం ఛాంబర్లో చర్చలు జరగడం అనేది ఒక్కసారిగా పూర్తి స్థాయిలో పరిశ్రమ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఒక రకంగా రాజకీయ అంశంగా కూడా మారిందని చెప్పొచ్చు. దీని మీద నిన్న ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా స్పందించారు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలన్న నిర్ణయం వెనుక ఎవరున్నారు, దీనికి గల కారణాలు ఏంటని కూడా ఆదేశించాలని చెప్పి హోంశాఖను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫిలిం ఛాంబర్లో జరుగుతున్నటువంటి సమావేశం ప్రాధాన్యత సంచరించుకుంది. అంతేకాకుండా ఉదయం మరోసారి కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ దీనికి సంబంధించి ఎవరైనా ఇలాంటి పరిశ్రమ ఒక తాటిపైకి ఉంటుంది, పరిశ్రమను చిన్నాభిన్నం చేయాలంటే వ్యక్తులను ఉపేక్షించలేదు, దీనికి కారకులను గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేశారు. అయితే మొదటి నుంచి కూడా చెప్తున్నారు, సినీ పరిశ్రమకు సంబంధించి ఎగ్జిబిటర్ రంగంలో చాలామంది థియేటర్ యాజమాన్యాలు తాము నష్టపోతున్నాయి, ఆర్థికంగా సినిమాలు ఆడడం లేదు, దానివల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే థియేటర్ల వద్ద జనం ఉంటున్నారు తప్ప మిగతా సమయాల్లో అసలు థియేటర్ వైపే ప్రేక్షకులు చూడడం లేదు, అందువల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం. అయితే ప్రస్తుతం ప్రదర్శించినటువంటి సినిమాల విషయంలో పర్సంటేజీ విధానంలో అమలు చేయాలి. గతంలో పర్సంటేజీ విధానానికి సంబంధించి ఛాంబర్ నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఎగ్జిబిటర్లో ఒక అల్టిమేటం జారీ చేశారు. థియేటర్లో మొదటి వారానికి సంబంధించి ఒక పెద్ద సినిమా అయితే 70% నిర్మాతలకు, 30% ఎగ్జిబిటర్లకు వాటా ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. దాని మీద ఇటు ఎగ్జిబిటర్లను అటు డిస్ట్రిబ్యూటర్లతోనూ విడివిడిగా ఫిలిం ఛాంబర్ గతంలోనే సమావేశమైంది. సో మరోసారి నిర్మాతలతో కలిసి ఈ సమస్యను ఒక కొలికి తీసుకొచ్చేందుకు ఈరోజు సమావేశాన్ని ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి దిల్ రాజు కావచ్చు, నిర్మాతలంతా కూడా ఇటు మైత్రి రవి, సీతారా నాగవంశితో పాటు ఇప్పుడు హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, ఇలా చాలామంది అగ్ర నిర్మాతలతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా హాజరయ్యారు. అయితే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తారా లేదా, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ సాధారణ ప్రేక్షకుల్లోనూ కూడా ఒక ఉత్కంఠగా మారింది. మరో రకంగా దీనికి సంబంధించి ఈ బంద్కు సంబంధించి జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ వెనుక 4 అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల హస్తం ఉంది. వాళ్ళ చిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని కూడా బాహటంగా పరిశ్రమలో పెద్ద ఎత్తున విమర్శలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఎగ్జిబిటర్ రంగాన్ని ఒక స్ట్రీమ్ లైన్ తెచ్చే విధంగా, మరియు అదేవిధంగా ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించే విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి టికెట్ ధరను ఉండే విధంగా కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో చాలామంది అగ్ర నిర్మాతలు కూడా హాజరు కావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే నిర్మాత సురేష్ బాబుతో పాటు బెల్లగుండ సురేష్ వెళ్ళిపోయారు. మిగతా నిర్మాతలంతా కూడా దీని మీద సమాలోచనలు జరిపి ఒక తుది నిర్ణయానికి రావడం జరుగుతుంది. మరి ఎగ్జిబిటర్ల డిమాండ్లకు వీళ్ళు తలొగ్గుతారా, లేదంటే ఎగ్జిబిటర్లను భుజగించే ప్రయత్నం చేస్తారా, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి, నిర్మాతలు కొంతమంది ఈ ఎగ్జిబిటర్ల నిర్ణయానికి కొంతమంది సానుకూలత వ్యక్తం చేయగా పర్సంటేజ్ విధానానికి మరికొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. సో వారందరినీ కూడా ఒక తాటిమైకి తీసుకొచ్చేసి జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే చర్చాంశంగా మారింది. దీనికి సంబంధించినటువంటి సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశం తర్వాత ఫిలిం ఛాంబర్ ఏం చెప్తుంది, నిర్మాతల వాదన ఏంటి, ఎగ్జిబిటర్ల డిమాండ్ అంగీకరించారా లేదా అనేది తేలనుంది. ఓటు స్టూడియో.
విజయనగరంలో పేలుళ్ల కుట్రదారులైన సిరాజ్ సమీర్ను పోలీసులు విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలోనే వారిని ప్రశ్నిస్తున్నారు. నిన్న మొదటి రోజు కస్టడీలో రాత్రి 9 గంటల వరకు విచారించారు. పేలుళ్ల కుట్రలో ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులతో సంబంధాలు, నెట్వర్క్ ఎంతవరకు విస్తరించారనే కోణంలో ప్రశ్నించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో విద్యుత్ ఆఘాతంతో 3 మృతి చెందారు. నారా చంద్రబాబు నాయుడు కాలనీ రోడ్డులోని చివరి బిల్డింగ్లో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో 2 మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. మహిళ పేరు ముత్యాలమ్మ, ఆమె భర్త దుర్గాప్రసాద్గా పోలీసులు వెల్లడించారు. దుస్తులు తీసుకుంటూ ఇనుపతీగపై కాలు వేసిన ముత్యాలమ్మ విద్యుత్ ఆఘాతానికి గురైందన్నారు. ఆమెను కాపాడబోయి భర్త దుర్గాప్రసాద్, మరో మహిళ మృతి చెందారన్నారు. యాక్చువల్గా కరెంటు షార్ట్ సర్క్యూట్ అనిపిస్తుంది. ఇది ఎందుకంటే ఇతని పేరు సాలాది ప్రసాద్ అని చెప్పేసి ఇతను ఇక్కడ గత 2-3 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాడు. ఇది ఈరోజు మార్నింగ్ అతను ఇక్కడ ఇంటి కింద బట్టలు ఉతుకుంటుంటే వాళ్ళ వైఫ్ ఇనుప వైర్ మీద వేసిన బట్టలు తీసుకున్నప్పుడు గత రాత్రి పడిన వర్షం వలన కరెంట్ షాక్ కొట్టడంతో ఆవిడ గట్టిగా అరవడం జరిగింది. దాంతో ఇతను వెంటనే రక్షించడానికి అతను వచ్చి ఆవిడని పట్టుకున్నాడు. వీళ్ళిద్దరు గట్టిగా కేకలేయడంతో వాళ్ళ బంధువుల అమ్మాయి కూడా ఇంట్లో ఉంది. ఆవిడ కూడా పరిగెత్తుకు వచ్చి లాగడం ప్రయత్నం చేస్తే ఆవిడ కూడా కరెంట్ షాక్ కొట్టి 3 కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు దుర్గాప్రసాద్ను పేరు ఏదో ఉంది, ముత్యాలమ్మ ఏదో ఉంది. వీళ్ళు మరి దుర్గాప్రసాద్ మరి ఇక్కడ బట్టలు దూతున్నాడు అంటే వాళ్ళ అరుపులిని ఈయన పరిగెత్తాడు. ఆమె కరెంట్ షాక్ గురైంది. ఈలోపు వెళ్ళి ఆమెను పట్టుకున్నట్టున్నాడు. ఆమె పోయాడు. ఆయన పట్టుకుని మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆమె పట్టు చనిపోయిందండి. అది జరిగింది. ఇక పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వాళ్ళు చూశారంట. గబగబా అరుపులు వినపడుతున్నాయి ఏంటని వాళ్ళు ఆ గోడ మీదగా చూస్తే 3 పడిపోయి ఉండారంట. అల్లూరు జిల్లా రంపచోడవరం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో 16 ల్యాప్టాప్లు చోరీకి గురయ్యాయి. దుండగులు ప్రధాన ఉపాధ్యాయురాలి కార్యాలయ తాళాన్ని పగలగొట్టి ల్యాప్టాప్లను అపహరించారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఘటనపై ప్రధానోపాధ్యాయురాలు మల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు ఉన్నా రాత్రి వేళ కరెంటు పోయిన సమయంలో చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేసి విక్రయించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావు కుమారుడు రాజీవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అగ్రిగోల్డ్ భూములను సర్వే నెంబర్లు మార్చి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అధికారులు సర్వే చేసి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి విక్రయించిన కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబ సభ్యుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సర్వే నెంబర్ 87లో అగ్రిగోల్డ్కు చెందిన భూమి ఉండగా దాన్ని ఆక్రమించి సర్వే నెంబర్ 88తో జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావు కుమారుడు రాజీవ్ పేరిట ఫోర్జరీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం అగ్రిగోల్డ్కు చెందిన 9 ప్లాట్లు రహదారిని కలిపి ప్రహరీని కట్టినట్లు తేల్చారు. మొత్తం 2293 గజాల స్థలాన్ని 7 ప్లాట్లుగా విడగొట్టి విక్రయించేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారుల అండతో జోగి రమేష్ సాగించిన అక్రమాలకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. నిషేధిత జాబితాలో ఉన్న భూములను తప్పుడు సర్వే నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న జోగి రమేష్ వాటిని విక్రయించే సమయంలో మాత్రం సర్వే నెంబర్ 87గానే చూపిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారు. అన్ని లింక్ డాక్యుమెంట్లలో సర్వే నెంబర్ 88 ఉండగా దానిని 87గా అడ్డంగా మార్చేశారు. దీనికి అప్పటి తహసీల్దార్ సహా అధికారులంతా సహకరించారు. దీంతో ఆ స్థలాన్ని దర్జాగా 10 కోట్లకు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. తాజాగా ఏసీబీ, సిఐడి, రెవెన్యూ, పంచాయతీ అధికారులు కలిసి అంబాపురంలో భూముల సర్వే చేపట్టగా వాస్తవాలు వెలుగు చూశాయి. జోగి రమేష్ నుంచి స్థలాలు కొనుగోలు చేసిన వారంతా వైసీపీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి బంధువులే కావటం విశేషం. అధికారులు భూములు సర్వే చేస్తుండగా తమ పత్రాలను తీసుకొచ్చి వారు చూపించారు. పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం సురవరపుల లల్లి సమీపంలో నల్లబర్లి పొగాకు పంట నిల్వలను ఆయన మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పరిశీలించారు. పొగాకు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇసుక దర్శిలోని ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో పొగాకు రైతులతో మంత్రి అచ్చెన్నాయుడు ముఖాముఖి నిర్వహించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమైంది. వికసిత్ రాజ్యం వికసిత్ భారత్ 2047 ఇతివృత్తంగా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డి, యోగి ఆదిత్యనాథ్, సుఖ్వీందర్ సింగ్ సుక్కు సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు హాజరయ్యారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యలపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం దృష్టి సారిస్తుందని ఇంతకుముందు నీతి ఆయోగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం కావడం ఇదే తొలిసారి. వికసిత్ భారత్ కోసం టీమిండియాగా అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకువెళ్లాలనే తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని నీతి ఆయోగ్ తెలిపింది. సింధు జలాల ఒప్పందంపై ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ చేసిన తప్పుడు ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. భారత్పై వేలాది ఉగ్రదాడులు చేయడంతో పాటు 3 యుద్ధాలకు పాకిస్తాన్ కారణమైందని, సింధు జలాల ఒప్పందం స్ఫూర్తిని ఉల్లంఘించిందని దుయ్యబట్టింది. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్లోని పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందని పేర్కొంది. సింధు జలాల అంశంలో భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. 65 ఏళ్ల క్రితం భారత్ చిత్తశుద్దితో పాక్తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుందని, 6.5 దశాబ్దాల్లో పాకిస్తాన్ 3 యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. గత 4 దశాబ్దాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల భారత్లో 20,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపే వరకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ రాయబారి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని ప్రస్తావించారు. దీనిపై భారత్ ధీటుగా బదులిచ్చింది. జర్మనీలోని హాంబర్గ్ రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు జర్మనీ పౌరురాలేనని పోలీసులు తెలిపారు. కత్తి దాడికి గల కారణంపై మహిళను విచారణ చేస్తున్నారు. శుక్రవారం హాంబర్గ్ రైల్వే స్టేషన్లో 13, 14వ ట్రాకులు ఉన్న ప్లాట్ఫామ్ వద్దకు కత్తితో వచ్చిన మహిళ అక్కడున్న వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో దాదాపు 18 మందికి గాయాలయ్యాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాల్ని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కత్తిదాడి నేపథ్యంలో హాంబర్గ్ రైల్వే స్టేషన్ సహా సమీపంలోని స్టేషన్లలోకి పదునైన ఆయుధాలను పోలీసులు అనుమతించడం లేదు. అమెరికా వెలుపల ఉత్పత్తి అయ్యే అన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై 25% సుంకాన్ని విధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే ఐరోపా సమాఖ్య నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50%, అమెరికా వెలుపల తయారయ్యే ఐఫోన్లపై 25% సుంకం వేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈయూతో జరిగిన చర్చల్లో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ఐరోపా దేశాల నుంచి దిగుమతులపై జూన్ 1 నుంచి 50% సుంకాన్ని వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. తనకు భౌగోళిక రాజకీయ ప్రత్యర్థి అయిన చైనా కంటే దీర్ఘకాల స్నేహబంధం కలిగిన ఐరోపా సమాఖ్యపై అధిక సుంకం విధించాలన్న ట్రంప్ నిర్ణయం ఆర్థిక నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. అటు భారత్ సహా ఇతర దేశాల్లో కాకుండా కేవలం అమెరికాలో తయారైన ఐఫోన్లో మాత్రమే అమెరికాలో విక్రయించాలని ఇప్పటికే ఆ సంస్థ అధినేత టిమ్ కుక్ ట్రంప్ స్పష్టం చేశారు. అలా కాని పక్షంలో యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులపై 25% సుంకం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా ఈ నిర్ణయం ఒక్క యాపిల్కే కాదు, స్మార్ట్ ఫోన్ తయారీదారీ సంస్థలన్నింటికీ వర్తిస్తుందని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు కోర్టు బ్రేకులు వేసింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతి రద్దు చేస్తూ ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అడ్డుకున్నారు. ఇటీవల హార్వర్డ్ వర్సిటీకి నిధుల్లో కోత వేసిన ట్రంప్ యంత్రాంగం ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని గురువారం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ బోస్టన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయమూర్తి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు. హార్వర్డ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రస్తుత ఏడాది ఈ యూనివర్సిటీలో 6,800 మంది విదేశీ విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వర్సిటీలో మొత్తం విద్యార్థుల సంఖ్యలో 27% మంది విదేశీయులే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్సే ఉన్నారు. భారత్ నుంచి 788 మంది ఈ యూనివర్సిటీలో ప్రవేశం పొందారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్లో పెరుగుదల కనిపిస్తోంది. అత్యధికంగా కేరళలో 273 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కొట్టాయంలో 82, తిరువనంతపురంలో 73, ఎర్నాకులంలో 49, పతనంతిట్టలో 30, త్రిశూర్లో 26 కేసులు నమోదైనట్లు చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరులో 9 నెలల శిశువు కోవిడ్ బారిన పడినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 35 కరోనా కేసులు నమోదు కాగా వాటిలో 32 బెంగళూరులోనే గుర్తించినట్లు వెల్లడించింది. ఢిల్లీలో 23 మందికి కరోనా సోకినట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఆక్సిజన్ నిల్వలు, మందులు, వ్యాక్సిన్ల కొరత లేకుండా సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ అప్రమత్తం చేశారు. ఈ కేసులపై భయపడాల్సిన అవసరం లేదని, ఈ వేరియంట్ సాధారణ ఇన్ఫ్లుయెంజా లక్షణాలను కలిగి ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో 4 కోవిడ్ పాజిటివ్గా తేలిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గ్రీన్ ట్యాక్స్ భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లారీ యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లారీపై గరిష్టంగా 20,000 వరకు హరిత పన్ను ఇకపై 1,500 నుంచి 3,000 రూపాయలకు తగ్గించడం ఎంతో ఉపశమనం కలిగిస్తోందని లారీ యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది వాహనదారులకు కోట్ల రూపాయల మేర భారం తగ్గినట్లయిందని అంటున్నారు. రవాణా రంగంలో దశలవారీగా సమస్యలు పరిష్కరించాలని లారీ యజమానులు కోరుతున్నారు. ఇది 20,000 నుంచి 30,000 వరకు మా ట్రైలర్స్కి ట్యాక్స్ వచ్చి 13,000 అయితే దాన్ని 36,000 కట్టేవాళ్ళం. ఈ ట్రైలర్స్ అనేది ఎప్పటికప్పుడు కొత్త బళ్ళు తీయటం కాస్ట్లీ, మెయింటెనెన్స్ ఎక్కువ, బళ్ళు తిప్పటం రేట్ ఎక్కువ మీద ఏంటంటే ఎక్కువ బళ్ళు 12 ఇయర్స్ బళ్ళు 10 ఇయర్స్ అబవ్ బళ్ళు ఉంటాయి. దానివల్ల ఈ గవర్నమెంట్ చేసిన పని స్టేట్ అసోసియేషన్ ద్వారా మేము బాగా లబ్ధి పొందుతామండి. దీంట్లో ఆ రోజు గతం యువగళం పాదయాత్ర అప్పుడు లోకేష్ గారు ఈ రవాణా రంగం హబ్బు కింద ఇక్కడ విజయవాడలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా మాకు మీ రవాణా రంగానికి ఏం కావాలని అడిగితే ఫస్ట్ మేము చెప్పింది కూడా ఇదే గ్రీన్ ట్యాక్స్ అనేది. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 200 ఉండేది, దాన్ని అట్లాగే ఉంచాలనేది కూడా మా కోరిక. ఇప్పుడు కూడా యాక్చువల్గా అట్లాగే చేస్తారు అనుకున్నాం, కానీ వారు పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంతో చేయటం, మేము కూడా ప్రభుత్వానికి సహకరించడమే ఇవాళ ఈ పథకాలు కానీ మన గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఇబ్బందుల్లో కూడా మా రవాణా రంగం నుంచి కూడా మేము కూడా ప్రభుత్వానికి సహకరించాలనే ఉద్దేశంతోనే మేము ఇప్పటికీ దానికి సంతోషంగానే ఉన్నాం. గతంలో 20,000, 25,000 కట్టేవాళ్ళు ఇవాళ కొంచెం ఎంతో కొంత ఉపశమనం తగలడం మాకు కూడా బాగుంది. 20,000 వేసింది, ఇప్పుడు 1,500, 3,000 రూపాయలు చేసిన లారీ ఓనర్కి వెసులుబాటేనండి. కాదు ఏంటంటే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు రన్నింగ్ అయిన బళ్ళ వరకే అది వెసులుబాటు. ఇప్పుడు కొత్తగా తీసే బళ్ళకి 5 సంవత్సరాలు తీసి అమ్ముకునే వాళ్ళకి అదేమి ఉపయోగం లేదండి. అది దాదాపు 5,000 నుంచి 15,000 దాకా ఉంటుంది ఒక్కొక్క వెహికల్కి ట్యాక్స్లు అనేది. మరి అటువంటి దాదాపు ఇంతకుముందు 20 నుంచి 25,000 కట్టేవాళ్ళు మ్యాక్సిమం. మరి అటువంటిది ఇప్పుడు 3,000 రూపాయలు కడితే సరిపోయే పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. ఆ రకంగా లారీ యజమానులకు కొంత ఊరట కలిగిందని చెప్పి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం రాకతో కర్నూలు జిల్లాలో పారిశ్రామిక ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే ఓర్వకల్లు పారిశ్రామిక హబ్బపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం అక్కడికి పారిశ్రామికవేత్తలు రాకపోకలు సాగించేలా విజయవాడ, కర్నూలు మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. త్వరలో పైలట్ శిక్షణా కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేయనుంది.